కానీ ఈ అసంతృప్తి ఏ రకంగా రూపుదిద్దుకుంటుంది అని ముఖ్యంగా వీళ్ళందరికీ ఒక ఇన్స్పిరేషన్ చెప్పాలంటే పొరుగున ఉన్నటువంటి నేపాల్ దేశం. నేపాల్ దేశంలో ఎప్పుడైతే జెన్జీ పేరుతో యువతంతా తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని కూలదోసి వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో ఆ దరిమిల ఇక్కడ మళ్ళీ అనూహ్యమైనటువంటి రీతిలో ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేటువంటిది వ్యంగ్యాత్మకమైన పార్టీ, పెద్ద ఇదేం కాదని వచ్చిందో ఇక్కడ జనం కానీ లేకపోతే ప్రభుత్వాధినేతల గుండెల్లో అన్ని రాజకీయ పార్టీలు, ఒక ఎన్డీఏ అంటానికి వీలేదు, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒక రకంగా కంగారు పడుతున్నాయి, కలవరపడుతున్నాయి. తర్వాత ఇంకొక ఆశ్చర్యకరమైనది ఏంటంటే దీని స్ఫూర్తితోనే పాకిస్తాన్ లో కూడా ఇప్పుడు మరొక ఇలాంటి కాక్రోచ్ జనతా పార్టీ లాంటిదే కాక్రోచ్ అవామీ పార్టీ అని అక్కడ మొదలవుతా ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటంటే రాజకీయ పార్టీల, సంప్రదాయ రాజకీయ పార్టీలకు అతీతంగా యువత ఒక వేదిక మీదకి వచ్చేటువంటి సమయం ఆసన్నమైన పరిస్థితులు అనమాట. సో దీని గురించి మరి యాక్చువల్గా వాస్తవంగా ఇతను అతను జన్మతః భారతీయుడు, పుట్టింది ఎక్కడైనా కూడా అతను మనం చెప్పుకున్నాం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాడు. ఇప్పుడు అతను ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం ఇక్కడే ఉంటున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు విపరీతంగా కలవరపడుతున్నారు. బాబు అసలు మా అబ్బాయి మేమైతే ఏం ప్రోత్సహించట్లేదు పాలిటిక్స్ లో ఉండమని చెప్పని, వాడి ప్రాణాలకి భద్రత లేదు, ఇప్పుడు వాడి ప్రాణాలకు భద్రత కల్పించండి అని వాళ్ళు అంటున్నారు. ఎందుకు అంటే ప్రజాస్వామ్యంలో నోరెత్తితే వాళ్ళని అనేక రకాలుగా అణిచివేతలకు గురి చేయటం అని అంటే ఇది ప్రజాస్వామ్యం అవ్వదు కదా. మరి ఎలా ఏ తరహా ప్రజాస్వామ్యం అనేటువంటిదే ఈ రోజున ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తున్నటువంటి మాట. అందుకని అసలు ఈ దేశంలో లేకపోయినా కూడా అతనికి వార్నింగ్స్ ఆడుతూ ఉన్నాయి, చంపేస్తామని అదని ఇదని బెదిరింపులు వస్తూ ఉన్నాయి. మరి ఈ బెదిరింపులకి మొత్తం ఎక్కడైనా సరే అప్రజాస్వామ్యంగా ప్రజల తరఫున ప్రజల గొంతుకుగా మాట్లాడే వాళ్ళ గొంతులు మూసేయాలని చూస్తే డెఫినెట్ గా యావత్ ప్రజానీకం అంతా కూడా వాళ్ళ వెనకాల నిలబడుతుంది. ఇవాళ ఇదే పరిస్థితులు. కాబట్టి అమెరికాలో ఉంటూ ఒక భారతీయ ఆత్మ తనది, అందుకని చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఇక్కడ మన జర్నలిస్ట్ సోదరుడు కూడా అమెరికాతో సంబంధాలు ఉన్న వ్యక్తి, అమెరికాలోనే చదువుకున్నాడు, మంచి అక్కడ బాగా యాక్టివ్ పర్సన్. అందుకని ఇవాళ దీని